యెహోషువ గ్రంథం 5, 6 అధ్యాయాలు వినబోతున్నాము. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు. వారికి ధైర్యం ఉడిగింది. అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు రావటంతో వారు భయంతో అట్టిట్టయిపోయారు. ఆ సమయంలో దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు, రాతి కత్తులతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువ సున్నతి గిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 సంవత్సరాలు వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువ వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు, దొర్లిపోయింది అని 2 సార్లు అన్నట్లు. యెహోషువ 5వ అధ్యాయం 10వ వచనం నుండి ఆ నెల 14వ తేదీ సాయంకాలం యెరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆ దేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుండి 51వ వచనం వరకు యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్ములను బ్రతికిస్తుంది. జీవప్రదమైన ఆహారం, ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం నుండి ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. యెరికో ప్రాంతంలో యెహోషువ కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతన్ని ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా, లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు.
నా ఏలినవాడా, సెలవియ్యండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువ చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహోషువకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువ ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువ, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్త మాత్రుడవు అని చూపడానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువ శత్రువును జయించలేడు. యెరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనం. సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు యెరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువ సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలు రాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పని లేదు. హాయిగా సేద్యం చేసుకొని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసం ఉండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి. అపవాది. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండ మీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువ యేసు ప్రభువు ఎదుట సాగిలపడి మ్రొక్కుతున్నాడు. యెహోషువకు కనిపించిన ఈ సేనాపతి అంతకు ముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించిన వాడే. యెహోషువ యేసును ఆరాధించాడు. ప్రియ శ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి ఇప్పుడు మనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతి కత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువ సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు యెరికోను ముట్టడించారు. 2 పట్టణాలున్నాయి, యెరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడి నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు. యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7 యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు.
వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వేయకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు యెరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు? ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. యెరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. యెరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలాయి. యెరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు యెరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగుల వారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో యెరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించ పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చస్తాడు. 1 రాజులు 16వ అధ్యాయం 34వ వచనం. హీయేలు అనేవాడు యెరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యెరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువ పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరం అది. పురాతన నగరం. కోట గోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. యెరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు
యెరికోను వశం చేసుకొని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే శత్రువు ఓడిపోయాడు అని యెహోషువ ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మ బలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువ గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. యెరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలు విధాల పాపాలకు పెట్టింది పేరు. యెరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. యెరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చేయకూడదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యెరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతన్ని యేసు రక్షించాడు. యెరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.